హరిశ్రీ గణపతే నమ. అవిఘ్నమస్తు. శ్రీ గురుభ్యో నమ. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మమును పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుతం సింహరాశి వారి గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఉన్నాయి కాబట్టి ఆ సింహరాశి గురించి కొంచెం జాగ్రత్తలు చెప్తున్నాను అన్నమాట. బ్యాడ్ తప్పించుకోవాలంటే ఎట్లా అని చెప్పినది. కనుక ఫండమెంటల్స్ ఏంటంటే ఋషీశ్వరులు చెప్పినటువంటివి ఏ రాశికైనా సరే 1, 4, 7, 8, 12లో పాపగ్రహాలు అనేటటువంటిది ఆకాశంలో గోచారంలో తిరిగేటప్పుడు, అంటే రవి, శని, కుజ, రాహు, కేతు, చంద్రుడు కూడా చెప్పారు. అప్పుడు జ్వలించిన అగ్నిలాగా చెడు జరుగును. జనరల్గా ఏంటంటే ఆల్రెడీ సింహరాశికి రాశిలో కేతు ఉన్నాడు. సింహరాశికి 7వ ఇంట్లో కుంభంలో రాహు అనే గ్రహం ఉంది. సింహరాశికి అష్టమంలో శని ఉన్నాడు. ఈ కొద్దిగా చాలా కాలం ఉంటాయి. ఇప్పుడు ఈ రవి ఈ ఫిబ్రవరి 15వ తారీఖున సూర్యుడు మారుతాడు అన్నమాట. ఎక్కడికి మారుతాడు? సప్తమంలోకి వస్తాడు. అక్కడ ఒక నెల, నెక్స్ట్ మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 దాకా ఒక నెల అష్టమంలో ఉంటాడు. ఇంకా ఆల్రెడీ కుజుడు కూడా ఉన్నారు ఆ శని క్షేత్రాల్లోనే అనమాట. అందువలన కొద్దిగా అన్ని పాపగ్రహాలు కొద్దిగా తేడాగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు అనేటటువంటిది ఎక్కువగా తీసుకోవాలన్నమాట. అది అందువలన రవి, శని, కుజ, రాహు, కేతు ఏదైతే ఋషీశ్వరులు చెప్పారో అన్ని గ్రహాలు కూడా లగ్నంలో ఉన్నారు. రాశిలో కేతు ఉన్నాడు. ఆ 7వ ఇంట్లోకి 8వ ఇంట్లోకి ఆల్రెడీ రాహు, శని ఉన్నారు. శని అష్టమంలో ఉన్నాడు. ఇప్పుడు రవి, కుజులు కూడా వచ్చి కలుస్తున్నారు అన్నమాట. కనుక అన్ని గ్రహాలు అలా వచ్చినప్పుడు జ్వలించిన అగ్నిలాగా చెడు చేయను, అంటే ప్రమాదాలు జరుగుతుంటాయి. కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. జాత చక్రంలో ఎప్పుడైతే పాపగ్రహాలు రన్ అవుతున్నాయో, పాపగ్రహ దశలు, అంతర్దశలు రన్ అవుతున్నాయో, కొద్దిగా భావాలు షష్టాష్టమ వ్యాధిపతుల దశలు రన్ అవుతున్నాయో వాళ్ళకి ఈ ప్రభావాలు అనేటటువంటిది కొద్దిగా ఎక్కువగా ఉంటుంటాయి. ఇది సుమారుగా ఆ మీనంలో నుంచి రవి, కుజ మేషరాశిలోకి రాగానే ఏప్రిల్ 15 సూర్యుడు వస్తాడు. తర్వాత కొంతకాలానికి కుజుడు కూడా వస్తాడు అనమాట. అందువల్ల తక్కువ కాలంగా ఆల్రెడీ 3 గ్రహాలు ఉన్నాయి. కనుక ఇలా వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉన్నా కూడా మనం అంటే బయటికి వెళ్ళాలా. ఇక అప్పుడు పెద్ద ప్రభావాలు ఏమి ఉండవు. ఇక ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకుంటాం, ఆహార నియమాలు పాటించటం, దైవ సంబంధించినటువంటి కొద్దిగా పూజా విధానాలు చేసుకుంటూ సంకల్పాలు అనేటటువంటి చెప్పుకొని శివాలయంలో రుద్రాభిషేకం చేయించుతూ, కొద్దిగా జాతకం బాగున్న వాళ్ళు ఏమైనా ఏకాదశి రుద్రాభిషేకం చేయించి పాపగ్రహాలన్నీ కూడా 1, 4, 7, 8, 12లో ఉన్నాయి కాబట్టి ఆ దోషం నాకు అంటరాదు అని చెప్పి అనుకునేటట్టితే అప్పుడు అది తప్పించడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. ఈ సింహంలో ఏంటంటే మకా నక్షత్రం వాళ్ళు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1 పాదం సింహరాశిలో ఉంటుంది కాబట్టి మకా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర నక్షత్రం వాళ్ళు మానసిక ఒత్తిడి లేకుండా బ్యాలెన్సింగ్గా ఉంటూ నిర్ణయాలు అనేటటువంటిది కొద్ది కాలం వాయిదా వేస్తూ వాళ్ళ పనుల్ని
కొంచెం ప్రయాణాలు అనేటటువంటి దూర ప్రయాణాలు, రాత్రి ప్రయాణాలు అవి చేయకుండా, ఎందుకంటే నాకు 2 సార్లు అలా నాది తులారాశి అనమాట. అలా లోగడ వచ్చినప్పుడు కొద్దిగా ప్రమాదాలు అనేటటువంటిది, యాక్సిడెంట్స్ అనేటటువంటిది జీవితంలో 2 టైమ్స్ చూశాను. ఆ గ్రహాలు మొత్తం అలాగే ఉన్నాయి, మనం బయట తిరగక తప్పదు. అందువల్ల ఇప్పుడు ఈ ఒక్క రాశికి 3 గ్రహాలు పర్మనెంట్గా ఉంటే చాలా కాలం, 2029 సెప్టెంబర్, అక్టోబర్ దాకా శని అష్టమంలోనే ఉంటాడు. అట్లాగే రాహు కూడా, కేతు కూడా చాలా కాలం ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ 2 గ్రహాలు రాబోతున్నాయి, చంద్రుడితో సహా. అందువల్ల కొద్దిగా వీళ్ళు కొద్దిగా ఏమరపాటుగా జాగ్రత్తగా ఉంటే లోక కళ్యాణం కొరకు ఋషీశ్వరులు ఈ శాస్త్రాన్ని చెప్పారు కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి కొంచెం ఎక్కువగా తేడాలు అనేటటువంటి ఉంటాయి. అదే కుంభరాశి ఉంది, కుంభరాశిలో కూడా రాహు ఉన్నాడు, శని కేతు 7వ ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు రవికుజులు అనేటటువంటిది జనవరి 15 నుంచే కుంభరాశికి ఆ మార్చి 15 దాకా సూర్యుడు ఉంటాడు. తర్వాత కుజుడు కూడా కొంతకాలం ఉంటారు. వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కానీ తక్కువ ప్రభావం. ఎందుకంటే రాశ్యాధిపతిని శని కొద్దిగా ప్లేస్ మారాడు కాబట్టి మొన్న మార్చి 2025 మార్చి 29 కొద్దిగా శని కొద్దిగా వాళ్ళకి ఏలినాటి శని జరుగుతున్నా కూడా అది 2వ భావంలో అంత పెద్ద సమస్యలే కూడా అనమాట. అందువల్ల ఎక్కువగా వీళ్ళే జాగ్రత్తగా ఉండాలి, సింహరాశి వాళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అందువలన కొద్దిగా అది ఆ గ్రహానికి సంబంధించి వాళ్ళ దశ అంతర్దశలకు సంబంధించినటువంటి పూజా విధానాలు చేసుకోవటం, ఈ యొక్క నవగ్రహ సంబంధించినటువంటి శాంతి చేసుకోవటం, ఆ శివాలయంలో కొద్దిగా రుద్రాభిషేకం చేయించేటప్పుడు సంకల్పం, పాపగ్రహాలు గోచారంలో వ్యతిరేక స్థానంలో ఉన్నటువంటి దోష పదార్థం సంకల్పం చెప్తే ఆ దోషం అనేది పోద్ది అనమాట. మంగళం శుభం భూయాత్.